ఇప్పుడు మన ప్రభువును లోక రక్షకుడైన యేసుక్రీస్తు అతి శుభమైన నామమును బట్టి చేరి ఉన్న మీకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. దేవుని యొక్క మహత్వమును బట్టి మరొకసారి దేవుని యొక్క సన్నిధిలో మీకు చేరి ఆయన మాటలు వినడానికి దేవుడిచ్చిన ఈ గొప్ప తరుణులు బట్టి మనం ప్రభువులను బట్టి ఎంతగానో ఆనందించవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి కొద్ది సమయాన్ని వాక్య ధ్యానం చేసుకున్నాం. పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము, అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం నుండి కొన్ని మాటలు చదువుకుందాం. ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగాను. అతడు ప్రయాణము చేయించు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా 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 నన్ను ఎలా హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా నీవెవడవని అడుగగా ఆయన నేను హింసించుచున్న యేసును. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం నేర్చుకున్నాం. అందరు కూడా కళ్ళు మూసుకుని నాతో మాట్లాడండి అని ఎవరికి వారి ప్రార్థించండి. మహాపరిశుద్ధులను ప్రేమ స్వరూపైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన అతి శ్రేష్టమైన నాడు మీకు లెక్కలైన వందనాలు స్తోత్రాలు అయ్యా. ఇంతవరకు పాటల ద్వారా స్మృతి ఆరాధన ద్వారా వాక్య పట్టణ ద్వారా మీ నామములకు మహిమ తెచ్చుకున్న దేవామిక లెక్కలేని వందనాలు స్తోత్ర. ఇప్పుడు కొద్ది మాటలు ధ్యానం చేస్తూ ఉండగా అల్పులను అయోగ్యులను మీరు ఏర్పాటు చేసుకుని మీ సన్నిధిలో నిలబెట్టుకున్న కుటుంబీకి లెక్కలేని వందనాలు స్తోత్ర. నిలబడిని నీ దాసుని ఏడొందల ఆత్మశక్తి చేత అభిషేకించి బలపరిచి నీ సిలువ చోటును మరుగుపరిచి నీ దాసుని నోట నీ మాట గురించి మాతో సూటిగా మాట్లాడుచు ఉండగా వెనుకల గురించి గ్రహించగల మనస్సును అనుగ్రహింపజేసి అనుసరించిన మనస్సును అనుగ్రహింపజేసి నీ రాకడకు ఆయుధపరచమని ఈ వాక్యము ద్వారా మీరే మహిమ గ్రంథ కీర్తి ప్రభావాలు పొందమని యేసునామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభువునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరొకసారి దేవుని స్తుతించుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన ఈ వాక్య ఉదాహరణను బట్టి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య అంశం ఏమై ఉన్నదంటే, దేవుని నువ్వు హింసిస్తూ ఉన్నావా అనే అంశం ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకున్నాం. ప్రభువుతో అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఈ యొక్క అపోస్తల కార్యముల గ్రంథంలో శిష్యులైన వారిని దేవుడు అభిషేకించి బలపరిచి దేవుని యొక్క సువార్తను వారికి ప్రకటిస్తూ ఉన్నటువంటి సమయంలో సంఘమును కట్టుకొనుచు దేవుడు యొక్క ఆత్మచేత నింపబడినటువంటి ఈ యొక్క శిష్యులైన వారు సంఘమును కట్టుకుంటూ ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు ఈ యొక్క అపోస్తలులందరూ కూడా దేవుని వైపు అనేకులు నడిపిస్తున్న సమయంలో సౌలు అనేటువంటి ఒకడు మనకి కనపడుతూ ఉన్నాడు. ఇతడు ఎటువంటి వాడు తెలుసు అంటే, గమాలియేల దగ్గర విద్యాభ్యాసము అతడు నేర్చుకుని ధర్మశాస్త్రము నేర్చుకుని సకల విద్య ప్రావీణ్యత కలిగినటువంటి వాడు ఎవరు అంటే ఈ యొక్క సౌలు. దేవుని బిడ్డారా, ఇటువంటి సౌలు ఎక్కడ ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే యెరూషలేము యొక్క ప్రాంతంలో అతడు నివాసముంటూ ఉన్నాడు. ఇతడు రోమీల దగ్గర ఈ యొక్క సైన్యాధిపతిగా అతడు చేస్తున్నటువంటి ఆ యొక్క దినాల్లో ఈ శిష్యులైన వారు సంఘాలు కొడుతూ ఉన్నప్పుడు ఇతడు దేవుని యొక్క ప్రజలైన వారికి గొప్ప విరోధి ఎవరంటే ఈ సౌలు. దేవుని బిడ్డారా, అటువంటి సౌలుని ఈ దేవుడు అపోస్తలులైన పౌలుగా మలిచి దేవుని యొక్క పనిలో గొప్ప బాలుగుడిగా చేయడానికి ఇష్టపడిన రోజు ఎప్పుడంటే ఆ రోజు. దేవుని బిడ్డారా, అటువంటి సమయంలో ఇతడు సిరియా దేశానికి రాజధాని అయినటువంటి దమస్కు అనేటువంటి పట్టణం మనకి కనపడుతూ ఉంది. ఈ దమస్కు పట్టణానికి యెరూషలేము యొక్క పట్టణానికి 200 కిలోమీటర్ల దూరం ఉంది. దేవుని బిడ్డారా, ఈ 200 కిలోమీటర్ల దూరంలో యెరూషలేము యొక్క నుంచి దమస్కులో ఉన్నటువంటి దేవుని యొక్క అందరినీ కూడా ఇతడు ఎలాగైనా సరే హింసించి
చిన్నపిల్లల మొదలుకొని, స్త్రీల మొదలుకొని, పెద్దల మొదలుకొని వారందరూ కూడా హింసించి మోసపాత చేత అతడు ఏం చేస్తూ ఉండేవాడు తెలుసా? అనేకులను నాశనం చేస్తూ ఏం చేసేవాడు తెలుసా? అతని యొక్క పగ తీర్చుకునేటువంటి వాడిగా సౌలు మనకి కనపడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డారా, అటువంటి సౌలు ఒకానొక దినాన్ని రోమా చక్రవర్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో దమస్కు పట్టణంలోనికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలైన వారు, అలాగే దేవుని విశ్వాసం కలిగిన వారిని, దేవుని కుమారులైనటువంటి వారిని నేను ఈడ్చుకుని వచ్చి ఇక్కడ వారిని చిత్రవదలు నేను చేస్తానని చెప్పి ఆలోచన చేసి బయలుదేరాడంట. దేవుని బిడ్డారా, పొలములను ఎక్కి ఈ సైన్యం తీసుకుని బయలుదేరి వస్తూ ఉన్నాడు. ఎక్కడికి వచ్చాడో తెలుసా అంటే యెరూషలేము నుంచి దమస్కు పట్టణంలోకి సమీపిస్తూ ఉండగా దేవుని యొక్క ప్రత్యక్షత అతనికి జరిగింది. దేవుని బిడ్డ, దేవుని యొక్క ప్రత్యక్షత జరిగినప్పుడు ఆకాశం నుంచి తెరవబడి ఒక మహిమ కాంతి వచ్చి సౌలును అక్కడ ఉన్నటువంటి సైనికులందరూ కూడా దర్శించగా వారందరూ కూడా అటు ఇటు దారి తెలియక చీకటిగా వారందరికీ కూడా చీకటి కనిపిస్తుంది. ఎటు వెళ్తారో తెలియక వారి ఇష్టానుసారంగా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. దేవుని బిడ్డ, అటువంటి సమయంలో సౌలుకైతే గొప్ప వెలుగు తనను తాకింది. తాకినప్పుడు అతను పడిపోయినటువంటి సౌలుతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసు అంటే, సౌలా సౌలా నీవు నన్నేలా హింసించుచున్నావు. ఒక్క స్వరము, దేవుని యొక్క స్వరము ఎప్పుడైతే సౌలును తాకిందో సౌలు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు తెలుసా? దేవుని యొక్క మాటను బట్టి ఏమన్నాడు తెలుసా? ప్రభువా నీవెవడవు అని అడిగాడు. ఈ గొప్ప స్వామి ఎక్కడి నుంచో వస్తుందని చెప్పి ఎవరు తెలుసా? ప్రభువా నువ్వెవరు అని అడిగినప్పుడు నీవు హింసించుచున్న యేసును అనే మాట పలికాడు. అనగా ఈ సౌలు ఎవరిని హింసించాడు? సౌలు ఎవరిని హింసించాడు? దేవుని హింసించాడా? దేవుని యొక్క ప్రజలైన వారిని హింసించాడా? మీరు ఒకసారి చెప్పండి. దేవుని బిడ్డ ఎవరిని హింసించాడు? దేవుని ప్రజలైన వారిని హింసించాడు. అనగా దేవుని భయభక్తులు కలిగిన వారిని, దేవుని వైపు నడిపింపబడిన వారిని, దేవునికి ఆరాధన చేస్తున్న వారిని హింసిస్తున్నటువంటి యొక్క సౌలుకి దేవుడు దర్శించేమని మాట్లాడుతూ ఉన్నాడు తెలుసా? సౌలా సౌలా నీవు నన్ను ఎలా హింసిస్తూ ఉన్నా? హింస ఎవరికి పెట్టాడు? దేవుని యొక్క ప్రజలైన వారికి. అయితే దేవుడు ఎవరు మాట్లాడుతూ ఉన్నాడు? నీవు నన్ను ఎందుకు హింసిస్తూ ఉన్నావు అని అడిగాడు. దేవుని పెట్టారా అంటే సంఘానికి ఎవరైనా హింస చేస్తే, సంఘానికి ఎవరైనా బాధ చేస్తే అది ఎవరిని బాధ పెట్టినట్ట? ఎవరిని? దేవుణ్ణి బాధ పెట్టినట్ట. దేవుని బిడ్డ ఎందుకు దేవుని బాధ పెట్టినట్లు, ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాట పలకవలసి వచ్చింది అన్న ఆలోచన చేస్తే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం నుండి 16వ వచనం వరకు భాగాన్ని చదువుదాం ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము. ఎలాగు శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములను కలిగి ఉన్నదో ఎలాగు శరీరం యొక్క శరీరము యొక్క అవయవములు ఎన్నియు అనేకములై ఉన్నవను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరం ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. మనమందరం ఒక ఆత్మలో పానము చేసిన వారమైతివి. ప్రభువును దేవుని బిడ్డలారా, ఒక శరీరమును గురించి దేవుడు మాట్లాడుచు ఉన్నాడు. ఏమిటైక మాటలను మనం ఆలోచన చేసినప్పుడు ఒక శరీరమునకు అనేకమైన అవయములయ్యి ఏక శరీరముగా ఉంటూ ఉందో ఆ శరీరమునకును శిరస్సు ఎలాగైతే ప్రధానమైనదిగా ఉందో సంఘం అందరూ కూడా ఎవరై ఉన్నారో తెలుసా? దేవుని యొక్క శరీరమై ఉన్నారు. దేవుని బిడ్డ ఈ చెయ్యి దగ్గర ఈ చెయ్యి ఉండాలి. కాలు ఉండవలసిన చోట కాలు చెయ్యి ఉండడానికి వీలు లేదు. చెవులు ఉండవలసిన చోట నోరు ఉండడానికి వీలు లేదు. అలాగే దేవుడు ఒక్కొక్కరిని కూడా సంఘంలో ఎక్కడ ఎవరికి ఏ స్థానం ఇవ్వాలో ఆ స్థానం దేవుడు అనుగ్రహించి ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు అయ్యో దేవుడు నన్ను కాళ్ళు దగ్గర పెట్టాడు, నన్ను తల దగ్గర పెడితే బాగుండను, నన్ను నెత్తి మీద కూర్చోబెట్టుకుంటే బాగుండను అనడానికి వీలు లేదు.
దేవుడు ఒక్కొక్కరికి కూడా దేవుడి యొక్క పరిశుద్ధమైన మందిరములో ఆయన యొక్క శరీరముగా ఒక్కొక్కరికి కూడా ఒక్కొక్క అవయవాలుగా దేవుడు చేసుకుని ఏం చేశాడు తెలుసా? సంఘముగా దేవుడు ఏర్పాటు చేశాడని దేవుడు పెట్టాను. సంఘముగా ఏర్పాటు చేసి ఆ సంఘములకు శిరస్సు ఎవరు తెలుసా అంటే ప్రభువు యేసు క్రీస్తు ప్రభువు అయి ఉన్నాడు. దేవుడు ఈ శరీరములో కాలికి దెబ్బ తగిలినా, చేతికి దెబ్బ తగిలినా, పొట్టకి దెబ్బ తగిలినా బాధ ఎవరికి వస్తుంది? ఎవరికి వస్తుంది? శరీరానికి వస్తుందా? తలకు వస్తుంది. దేవుడు బిడ్డ బాధ ఎవరికి తెలుస్తుంది? కాలికి దెబ్బ తగిలిందంటే ఎవరికి తెలుస్తుంది? మీ కాలికి తెలుస్తుందా? అందుకే చాలా మంది అంటారు మోకాళ్ళు ఉన్నాయి తిరిగితే అంటారు. నీకు ఎక్కడ ఉన్నాయి నాకు తెలివితే అర్థం కావట్లేదు. నీకు తలకు తెలుస్తుందా లేకపోతే మోకాలికి తెలుస్తుందా? దేవుడు బిడ్డ మోకాలికి దెబ్బ తగిలినట్టు ఎవరికి తెలుస్తుంది? తలకైకైనా తెలుస్తుంది. నాకైతే తలకే తెలుస్తుంది. మీకు మోకాలు తెలుస్తుందా? తెలుస్తుంది. ఇప్పటికి నాకు అర్థం కాలేదు మీ గురించి. ప్రభువుకు దేవుని బిడ్డలారా ఆ బాధ ఎవరికి వస్తుంది అంటే తలకే వస్తుంది. దేవుని బిడ్డ అటువంటిప్పుడు నీకు కాలుకి ఎవరైనా బాధ పెట్టాడు అనుకోండి, కాలు ఎవరైనా కత్తి తీసుకుని నరికేశాడు అనుకోండి, ఏమని మాట్లాడతావు? నా కాలు నరికేశాడు అంటావా లేకపోతే నా కాలు నాకు నరికేసుకున్నాడు అంటావా? మాట్లాడరా? ఏమంట? నా కాలు అంటావు. నీకు దెబ్బ తగిలింది కనుక అది ఎవరు మాట్లాడుతుంది? నీ నోరు మాట్లాడుతుంది. కాలు మాట్లాడుకోవచ్చు కదా. మరి దేవుడి యొక్క ప్రజలైన వారి గురించి దేవుడు మాట్లాడుతున్న మాట ఏమో తెలుసా? ఒకే ఆత్మను నా యొక్క సంఘానికి నేను అప్పగించాను. ఒకే శరీరంలో నా బిడలైన వారిని ఏర్పాటు చేసుకున్నాను. ఈ బిడలైన వారి యొక్క జీవితంలో ఏ కష్టము తగిలినా బాధ నీకు కాదు. ఎందుకో తెలుసా? నువ్వు క్రీస్తు యొక్క శరీరమై ఉన్నావు, క్రీస్తు యొక్క అవయవమై ఉన్నావు. అయితే క్రీస్తు యొక్క సంఘము కనుక క్రీస్తు యొక్క అవయవమై ఉన్న నీ జీవితంలో నీకు బాధ కలిగితే నీవు బాధపడవలసిన పని లేదు. ఎందుకో తెలుసా? బాధపడేది క్రీస్తు దేవుని బిడ్డ. అందుకే ఎవరు మాట్లాడుతూ ఉన్నాడు? దేవుని యొక్క ప్రజలైన వారిని హింసిస్తున్నటువంటి సౌలు దగ్గర వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు, సౌలా సౌలా నీవు నన్ను ఎలా హింసిస్తూ ఉన్నావు? నీవు హింసించుతున్న యేసును నేనే అని దేవుడు పలికిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డ ఈ సౌలు ఎవరిని హింసిస్తూ ఉన్నాడు? ఎవరిని హింసిస్తున్నాడు? చదవండి. ఇదే పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడగలిగినట్లయితే ఈ కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలోనే ఆ ఫిలిప్పీలకు రాసిన పత్రికలు కూడా ఒకసారి ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ఆసక్తి విషయమందు సంఘమును హింసించువాడునై. ఏంటంట? సౌలు ఎటువంటి ఆసక్తి కలిగి ఉన్నాడు? సంఘమును హింసించువాడై ఉన్నాడు. దేవుని బిడ్డ సంఘమును బాధ పెట్టినటువంటి వాడు, దేవుని యొక్క ప్రజలైన వారిని బాధ పెట్టినటువంటి వాడు ఎవరు తెలుసా? సౌలు. ఎటువంటి ఆసక్తి చూపిస్తూ ఉన్నాడు తెలుసా? దేవుని యొక్క సంఘమును పాడు చేయాలి, దేవుని యొక్క బిడలైన వారిని బాధపరచాలి, దేవుని యొక్క బిడలైన వారిని దూషించాలి, దేవుని యొక్క బిడలైన వారిని చెదరగొట్టాలి. అదే అతని యొక్క ఆసక్తి. ఈ రోజున చాలా మంది బిడ్డలకు ఉన్నటువంటి ఆలోచన ఏంటో తెలుసా? సంఘాలను పాడు చేసిన విషయం. వారు పాడైపోయి నరకానికి వెళ్ళిపోయిన పర్వాలేదు, వారితో కలిసి 10 మందిని నాశనం చేసి నరకానికి తీసుకొని పోవడమే వారి యొక్క దేవుని బిడ్డ. అటువంటి వారిని దేవుని యొక్క సంఘమును పాడు చేస్తే దేవుని యొక్క ఆయన యొక్క సంఘమును ఆయన యొక్క శరీరమును పాడు చేస్తే దేవుడు ఊరుకుంటాడండి? ఊరుకుంటాడా? ఊరుకునే దేవుడు కాదు ప్రభువుకు దేవుని బిడ్డారా. ఎందుకో తెలుసా? సంఘమును ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసా? ఆయన సంఘమును ప్రేమించి సంఘము కొరకు తన యొక్క ప్రాణములు పెట్టినప్పుడు యేసయ్య సంఘము జోడుకుంటే ఊరుకుంటాడు అనుకుంటున్నారా? ఊరుకునండి. సంఘమును దేవుడు ఎలాగో కాపాడుతున్నాడో తెలుసా? ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి చదవండి. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 10వ వచనం. బైబిల్ ఉందండి. అరణ్య ప్రదేశములోను ఇతర దునిగల పాడైన ఎడారిలోను వారిని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపవలే వారిని కాపాడు. ఎవరిని కాపాడాడు? యేసుక్రీస్తు ప్రభువారు.
దేవుని యొక్క ఇశ్రాయేలు ప్రజలైన వారిని దేవుడు ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడట. ప్రేమించి ఆ బిడ్డలైన వారు ఐగుప్తు అనేటువంటి బానిసలో వారందరూ కూడా జీవిస్తున్నప్పుడు వారందరినీ కూడా విడిపించి భీకరమైన అరణ్యములు నడిపించబడుతున్నప్పుడు ఎర్ర సముద్రము దాటవలసిన సమయంలో వారి మీద శత్రువులు వస్తున్న సమయంలో దేవుడు తన యొక్క ప్రజలైన వారిని ఎలాగో కాపాడాడో తెలుసా? తన కట్టి పాప వారిని కాపాడాడు. దేవుని బిడ్డారా, కొన్ని గుడ్డుకి ఏ నలక కూడా పడకుండా కొన్ని ఏం చేస్తుంది? కాపాడుతూనే ఉంటుంది. నేను అపాయం వచ్చి గుడ్డులోకి తగలబోయేసరికి ఈ కన్ను రెప్ప దానికి దెబ్బ తగిన పర్వాలేదని ఎలాగైతే ఉంటుందో దేవుడు తన యొక్క సంఘమును కాపాడుతూ వస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డారా, ఈ రోజున మనం సజీవ లెక్కలో ఉన్నామంటే గల కారణం తెలుసా? ఆయన కట్టి పాప వలె నిన్ను నన్ను కాస్తూ ఉన్నాడు కనుక మనం సజీవ లెక్కలో ఉన్నాము. దేవుని బిడ్డారా, అనేకమైన శత్రువు, ఈ లోకంలో ఉన్నటువంటి శత్రువు సాతాను అనేక మందిని నాశనంలో నడిపిస్తూ ఉంది, అనేక మందిని నరకంలో తీసుకుపోతూ ఉంది. అయినప్పటికీ కూడా ఆయన కృప చేత ఈ రోజున మనం సజీవ లెక్కలో ఉన్నవాడి కదా కారణం తెలుసు అంటే ఆయన సంఘమైన మన యొక్క జీవితంలో మన మీదకి ఏ శత్రువు ద్వారా కానీ ఏ హాని కలగకుండా, ఏ అపాయం మనకి కలగకుండా, ఏ తెగులు మనకు సమీపించకుండా ఆయన ఎలాగున్నాడు తెలుసా? కంటి పాప వలె నిన్ను నేను కాస్తూ ఉన్నానంటాడు. దేవుని బిడ్డ, తన బిడ్డలైన వారి మీదకి ఏ శత్రువైన కంటి మీద గుడ్డిలోకి వచ్చినప్పుడు ఎలాగైతే కొనపైన అడ్డుకుంటుందో అలాగే కాపాడేటువంటి దేవుడు పెట్టారు. ఒకవేళ శత్రువు నీ మీదకి వస్తూ ఉన్నప్పుడు దేవుడు చేసే పని ఏంటో తెలుసా? ఏమంటున్నాడు తెలుసా? శత్రువుతో బెదిరించే మాట్లాడు తెలుసా? ఒకసారి చదువు జకర్యా గ్రంథము 2వ అధ్యాయంలో వచ్చిన చదువుకుందా. జకర్యా గ్రంథము 2వ అధ్యాయంలో వచ్చిన సైన్యములకు అధిపత్యము యెహోవా సెలవిచ్చినదేమనగా మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగుడ్డులో ముట్టినవాడని. తన కనుగుడ్డులో ముట్టినవాడు. జాగ్రత్తగా ఆలోచన చేయండి. సైన్యములకు అధిపత్యము యెహోవా సెలవిచ్చినదేమనగా మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగుడ్డులో ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలిచి మిమ్మల్ని దోచుకున్న అన్యజనులకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. నేను నా చేతిని వారి మీద ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సమ్మగుదురు. వారు తన దాసులకు దోపుడు సొమ్మైపోతారంట. దేవుని బిడ్డలారా, ఇదిగో మిమ్మల్ని ముట్టినవాడు ఎవరి కంటి గుడ్డను ముట్టినవాడని మాట్లాడుతున్నాడంటే దేవుని యొక్క కంటి గుడ్డను ముట్టినవాడంట. దేవుని బిడ్డలారా, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నలిగిపోతూ ఉన్నారు. సౌలు యొక్క చేతిలో సౌలు పలాను చోటు నుంచి బయలుదేరుతూ ఉన్నాడు, పలాను చోటు నుండి దేవునికి బిడ్డలైన వారికి హాని చేస్తూ ఉన్నాడు అని కలిసినటువంటి ప్రజలందరూ కూడా దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవునికి బిడ్డారా, అటువంటి సమయంలో ఈ వీరందరినీ కూడా నాశనం చేయడానికి దమస్కు పట్టణంలోకి వస్తూ ఉన్నప్పుడు దేవునికి ప్రత్యక్షత అతనికి జరిగి ఏమంటున్నాడు తెలుసా? నీవు నన్నేలా హింసిస్తూ ఉన్నావు. సంఘమును దేవుడు ఎంతో ప్రేమించి ఆయన యొక్క స్వార్థమును కాచి ఆయన రక్తము ద్వారా నీతిమంతునిగా తీర్చి ఆయన యొక్క ప్రాణం ద్వారా నిత్య జీవనం నడిపించడానికి తన యొక్క ప్రాణం పెట్టిన ప్రభువు యేసు క్రీస్తు సంపాదించిన సంఘమును పాడు చేయడానికి ఈ రోజున శత్రువుగా ఎవరు బయలుదేరిన దేవుడు ఊరుకునే దేవుడు కాదు. సంఘం జోలికి వచ్చిన దేవుడు ఊరుకునే దేవుడు కాదు. దేవుడికి బిడ్డలైన వారి జోలికి వచ్చిన కానీ దేవుడు ఊరుకునే దేవుడు కాదు. నువ్వు అనుకోవచ్చు, ఇందులో నన్ను పలానా వారు శ్రమ పెడుతూ ఉన్నారు, పలానా వారు నేను బాధ పెడుతూ ఉన్నారని నువ్వు అనుకోవచ్చు. దేవుని బిడ్డారా, ఈ రోజున చూస్తే సంఘ బిడ్డలైన వారికి హాని చేసేవారు చాలా మంది ఉన్నారు. సంఘ బిడ్డలైన వారికి ద్రోహం చేసిన వారు చాలా మంది ఉన్నారు. చాలా జాగ్రత్త వస్తుంది. సంఘం అంటే ఎవరు అనుకుంటున్నారు? సంఘం అంటే దేవునికి శరీరం ఉంది. ఆయన శరీరముకు చిన్న హాని తగిలిన కానీ ఆయన కంటి గుడ్డికి దెబ్బ తగిలినట్టు. దేవుని బిడ్డ, అటువంటి వారి మీదకి నా చెయ్యి చాపగా వారందరూ కూడా ఏం చేస్తారంటాడో తెలుసా? వారికి దోషుడికి అప్పగించి దోషుడు సొమ్మైనట్లుగా చేస్తారు. వారి జీవితంలో ఏది లేకుండా చేస్తానంటున్నాడు. దేవునికి బిడ్డలైన వారు చెప్పినారు.
దేవుని యొక్క ప్రజల దొరకడానికి వీళ్ళని ఎందుకు తెలుసా? సంఘం అనగా దేవుని యొక్క ప్రజలు. సంఘం అనగా ఆయన స్వరక్తము చేత సంపాదించినటువంటి సంఘము. అటువంటి సంఘము జోలికి వెళ్ళడానికి వీళ్ళకు దేవుని పెట్టాలి. కానీ సౌలు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? ఈ ప్రజలు నేను బాధ పెడుతూ ఉన్నాను, ఈ ప్రజలు హింసిస్తూ ఉన్నాను, వీరిని ఆడవారిని కాదు, చిన్నపిల్లల వారిని కాదు, ఎవరినైనా కూడా నేను బాధ పెట్టాను, నేను ఇష్టపడుతున్నాను, నేను బాధ పెడుతున్నాను. కానీ దేవుడిని హింసిస్తున్న సంగతి సౌలుకు తెలియదు. ఈ రోజు నీ జీవితంలో అనుకోవచ్చు, ఈ రోజు నువ్వు అనుకోవచ్చు, పలానా సహోదరుని నేను బాధ పెడతాను కానీ దేవుడు బాధ పెట్టట్లేదు అనుకోవచ్చు. దేవుని పెట్టారా? ఏ ఒక్క కుమార్తె అయినప్పటికీ దేవుడి శరీరంలో, దేవుడి సంఘంలో ఒక అవయవను గ్రహించి సంఘ సహోదరుని బాధ పెట్టడం కానీ, సంఘ సహోదరిని హింసించడం కానీ, సంఘ సహోదరిని బదులు పాలు చేయడం కానీ, సంఘ సహోదరికి నష్టం కలిగించడం కానీ చేయడానికి వీలు. ఎందుకు తెలుసా? సంఘం అనగా దేవుని యొక్క అవయవమై ఉన్నది. దేవుని యొక్క అవయవమై ఉంది. అటువంటి అవయవుల జోలికి వెళ్ళడానికి వీలేదు. ఈ రోజున నీ కుమారుని ఎవరైనా లేదని నువ్వు తట్టుకోలేవు, నీ కుమారుని జోలికి ఎవరైనా వస్తే నువ్వు తట్టుకోలేవు. అటువంటిది దేవునికి అవయవమైనటువంటి, ఆయన శరీరమై ఉన్నటువంటి దేవునికి సంఘం జోలికి వస్తే దేవుడు ఊరుకుంటాడండి. ఊరుకుంటాడా? ఊరుకోడు. నువ్వు అనుకోవచ్చు, ఇదిగో నేను ఎన్నో బాధలు పడుతున్నాను, నేను ఎన్నో బాధలు పడుతున్నాను అందరూ ద్వారా అనుకోవచ్చు. దేవుని ఎలాంటి ప్రజల ద్వారా నువ్వు హింసింపబడుతూ ఉండవచ్చు, దేవుని యొక్క ప్రజల ద్వారా నువ్వు దూషించబడుతూ ఉండవచ్చు, దేవుని యొక్క ప్రజల ద్వారా అనేక హింసలు పొందుతూ ఉండవచ్చు. కానీ అది నిన్ను కాదు హింసించేది, నీవు కలిగి ఉన్న దేవుని మాత్రమే హింసిస్తూ ఉన్నాడనే సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజు నువ్వు అనుకోవచ్చు, నేను ఎవరిని హింసించట్లేదే, నేను ఎవరిని హింసించట్లేదే, నేను దేవుని జోలికి అసలే వెళ్ళను. దేవుని గురించి నాకు తెలుసు, ఆయన ప్రభావం గురించి అనుకుంటున్నాను. మరి నువ్వు దేవుని బిడ్డల జోలికి వస్తే దేవుని కదా హింసించేది, దేవుని కదా. మీరు ఆలోచన చేయండి, ప్రభువు దేవుని బిడ్డలారా, ఆయన జోలికి వస్తే ఆయన నీకు విరోధ అయిపోతాడండి. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం, అపోస్తుల కార్యములు గ్రంథము 5వ అధ్యాయం 28వ వచనాన్ని ఒకసారి చదవడమా? 38వ వచనం. కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా, ఈ మనుషుల జోలికి పోక, ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. వారిని విడిచిపెట్టేయండి. ఈ ఆలోచన అయినను, ఏ ఆలోచన అయినను, ఈ కార్యమైనను మనుషుల వల్ల కలిగినదాయన, మనుషుల వల్ల కలిగినదాయన అది వ్యర్థమగును. అది వ్యర్థమగును. దేవుని వల్ల కలిగినదాయన, ఏంటమ్మా? దేవుని వల్ల కలిగినదాయన మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడువారవుదురు. సుమి. అందరూ చెప్పండి మాటని. దేవునితో పోరాడువారవుదురు. ఎవరి జోలికి వస్తేనో, దేవుని యొక్క ప్రజల జోలికి వస్తే దేవునితో పోరాడి గెలిచిన వారి లోకంలో ఎవరైనా ఉన్నారా? దేవునికి హాని చేసేటువంటి వారు, దేవుని పోరాడి గెలిచిన వారు ఎవరన్నా ఉన్నారంటే ఎవరు లేరు. అందుకే ఆ మనుషుల జోలికి వెళ్ళొద్దు. వారెవరో తెలుసా? సర్వశక్తి మంతులైన యేసుక్రీస్తు శరీరమును దంచుకున్నటువంటి వారు, యేసుక్రీస్తు నామమును కలిగినటువంటి వారు, ఆయన యొక్క ప్రియ కుమారులు, ఆయన ప్రియ కుమార్తెలు, వారి జోలికి పోవద్దు. ఒకవేళ వెళ్ళామంటే నువ్వు దేవునికి విరోధం ఉంటూ జాగ్రత్త. దేవునితో పోరాడేటువంటి వారు అవుతావు. దేవునితో పోరాడి గెలిచిన వారి వాక్యములు ఎవరు లేరు, వారు జోలికి పోవద్దు. అది ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు దేవుని కన్నా. ఈ రోజు నువ్వు దేవునితో పోరాడుతున్నావు. దేవుని యొక్క ప్రజలతో నువ్వు పెట్టుకుని, దేవుని యొక్క ప్రజలతో నువ్వు వారికి హాని చేస్తూ, దేవుని యొక్క ప్రజలను ఇబ్బందులు పాలు చేస్తూ, దేవుని యొక్క ప్రజలైన వారికి నష్టం చేస్తూ, దేవుని యొక్క ప్రజలైన వారికి కష్టాలు పాలు చేస్తూ నువ్వు జీవిస్తూ ఉన్నావేమో. నువ్వు ఎవరితో పోరాడుతున్నావో తెలుసా? దేవుడితో పోరాడుతున్నామనే సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకుని వెళ్ళాలా? దేవుడితో పోరాడి లోపల గెలిచేటువంటి వారు లేరు. పోరాడుకున్నాడు, నేనెంతో గొప్ప జ్ఞానవంతుడిని, నేను సకల విద్య ప్రావీణ్యత కలిగినటువంటి వాడిని, ఇదిగో నాకన్నా జ్ఞానవంతుడు ఇక్కడ ఎవరు లేడు, నాకన్నా తెలివైన వాడు ఎవరు లేడు అని
ఉన్నటువంటి సౌలుని దేవుడు ఏం చేశాడో తెలుసా? ఒక్క దర్శనం ద్వారా కూల్చివేశాడు. దేవుని బిడ్డ, ఒక్క దర్శనం ద్వారా కూల్చివేశాడు. ఈ రోజు నువ్వు దేవునికి విరుద్ధమైన చేస్తున్నావేమో ఒక్కసారి ఆలోచించి, దేవుని హింసిస్తూ ఉన్నావేమో, దేవుని యొక్క నామమును నువ్వు ఆ యొక్క అవమానాలు పాలు చేస్తూ ఉన్నావేమో ఒకసారి ఆలోచించి, ప్రభుత్వం దేవుని బిడ్డ ఒకసారి ఆలోచించి, నేను ఎప్పుడు దేవుని హింసించలేదు, నేను ఎప్పుడు దేవుని బాధ పెట్టలేదు నువ్వు అనుకుంటున్నావేమో. పరిశుద్ధ గ్రంథం నుంచి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 8వ వచనం కింద చదువుకున్నాం. భోజనమును బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందము తినకపోయినందున మనకు తక్కువ కాలేదు, తినందున మనకు ఎక్కువ కాలేదు. అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్ర్యం వలన బలహీనులకు అభ్యంతరము కలగకుండా చూచుకోండి. ఎనగా జ్ఞానము గల నీవు విగ్రహముల యందు భోజన పంక్తిని కూర్చుండగా ఒకడు చూచిన బలహీనమైన మనస్సాక్షి గల అతని విగ్రహములకు పదార్థములు అందువలన చనిపోయిన ఆ నీ సహోదరులను నశించును. సహోదరులకు విరోధముగా పాపము చేయటం వలన బలహీనమైన మనస్సాక్షిని నొప్పించడం వలన క్రీస్తునకు విరోధముగా పాపము చేయవారు. ఎవరిని పుచ్చుకుంటున్నారా? విగ్రహములకు బలి అర్పించిన వాటిని తిని నువ్వు దేవుని హింసిస్తూ ఉన్నావు. నువ్వు అనుకోవచ్చు, నేను క్రీస్తును బాధపడట్లేదు, ఇదిగో నా సంఘ సహోదరులను చూడట్లేదు, నా పాస్టర్ గారిని చూడట్లేదు అని నువ్వు అనుకుంటూ తిరుగుతూ ఉన్నావేమో. విగ్రహములకు బలి అర్పించిన అర్పణను బట్టి నువ్వేం చేస్తున్నావు? తినేది దాన్ని బట్టి నువ్వు దేవుని హింసిస్తూ ఉన్నావు. దేవుని యొక్క మనస్సాక్షిని నువ్వు బాధించిన దాన్ని బట్టి నువ్వు దేవుని హింసిస్తూ ఉన్నావనే సంగతి నువ్వు ఎప్పుడైనా ఎరుగుదువా? ఆలోచించి. అబ్బాయి మాస్టర్ గారండి, నేను కూర్చొని అసలు నాకు చాలా ఇష్టమండి అని ఫోటోలు తీసుకుని ముద్దు పెట్టినంత మాత్రాన, లేకపోతే బైబిల్ తీసుకుని ముద్దు పెట్టినంత మాత్రాన, నువ్వు ప్రతి ఆదివారం దేవునికి సన్నిధికి వచ్చినంత మాత్రాన నువ్వు దేవునికి ప్రియమైనటువంటి కుమారుడు కాదు, నువ్వు దేవుని హింసించినట్టు కాదు. నీవు విగ్రహములకు అర్పించిన అర్పణను ఒక పూట నువ్వు భోజనము లేకపోతే నువ్వేమైనా చచ్చిపోతావు. ఇక్కడ చూడండి ఎలా వేస్తాడు మాటని. బలహీనమైన మనస్సాక్షి కలిగిన వారితో నీవు కూడా చేరిపోయి వారితో కలిసి నశించుకోవాల్సిన పని నీకేంటి? వారితో కలిసి దేవుని హింసించవలసిన పని నీకేంటి? అపోస్తులైన పౌలు ఆనాడు దుర్మార్గుడు, అతను దోషకుడు, నరహంతకుడు కనుక దేవుని హింసించాడు. కానీ నేనైతే చాలా బుద్ధిమంతుడు నువ్వు అనుకుంటున్నావేమో. ప్రభుత్వం దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన చేయండి. విగ్రహములకు బలి అర్పించిన అర్పణ నువ్వు భుజించినట్లయితే నువ్వు దేవుణ్ణి బాధ పెడుతూ ఉన్నావు, దేవుని హింసిస్తూ ఉన్నావు అన్న సంగతి నీకు గుర్తిరిగి నాకు ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రభుత్వం దేవుని బిడ్డలారా, దేవుని హింసిస్తున్నావా లేదా? ఈ రోజు నీకు నీవే పరిశీలించుకో. ఎందుకో తెలుసా? ఆ సౌలు దేవుని ఎరగక ముందైతే దేవుని హింసించాడు, కానీ దేవుని ఎరిగిన తర్వాత క్రీస్తులు అతను జీవించగలిగాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున యేసు క్రీస్తు యొక్క శరీరంలో దాల్చి రక్షణ పొంది కూడా ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా బాహాటముగా దేవుని హింసించేవారు ఈ రోజున అనేక మంది ఉన్నారు. దేవుని కొంతమందిలో చూస్తే మరి అర్పణ భుజించిన దాన్ని బట్టి దేవుడు నువ్వేం చేస్తున్నావు? బాధపరుస్తూ ఉన్నావు, హింసిస్తూ ఉన్నావు. రెండో మాటలు పోతాం ఒకసారి. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 6వ వచనంతో చదువుకుందాం. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 9వ వచనాన్ని.
వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. ఆయన బాధ నొందెను. ఆయన సన్నిధి పోత వారిని రక్షించెను. ప్రేమ చేతను కలిమి చేతను వారిని విమోచించెను. పూర్వదినములన్నింటిను పూర్వ దినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా ఆయన వారికి విరోధి అయ్యి దేవునితో పోరాడేటువంటి వారు, దేవుని బాధ పెట్టేటువంటి వారు, దేవుని హింసించేవారు ఎవరు అని మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువారు తన కంటి పాపం వలె ఆయన కాపాడుతూ రక్షిస్తూ పోషిస్తూ నడిపిస్తున్నటువంటి సమయంలో వీరందరూ కూడా ఎలా ఉన్నారంట? దేవునికి విరోధులయ్యారు. తన ప్రజలైన వారి దేవునికి విరోధులైపోయారంట. దేవుని బిడ్డ ఇశ్రాయేలు యొక్క ప్రజలైన వారు అరణ్యములో ఎలాగో కాపాడుతూ వచ్చాడో తెలుసా? ఈ దేవుని యొక్క పేరు చెప్తేనే శత్రువులు గలగల వణికిపోతూ ఉండేవారు. దేవుని యొక్క పేరు చెప్తేనే దేవుని యొక్క ప్రజలు కానీ రాజులు సహితము కూడా గలగల ఆగిపోయేటువంటి చూపు ఎందుకు కలిగి ఉన్నారు తెలుసా? దేవుని యొక్క బిడ్డలైన వారు చూడుకుంటే దేవుడు ఊరుకోడు. ఓ బిలాము, ఇదిగో దేవుని యొక్క ప్రజలు ఒక్కొక్కరు దున్నపోతులు వలె ఉన్నారు. వారి దగ్గరికి వచ్చి వారిని మేమేమి చేయను, నువ్వు వచ్చి వారిని శపించు, వారిని శపించమాతారు కదా అని చెప్పి ఎందుకన్నారు తెలుసా? రాజులు సహితము కూడా దేవుని యొక్క ప్రజలంటే భయం. ఒక కారణం తెలుసా? దేవుని యొక్క ప్రజలు దూరపడితే దేవుడు ఊరుకునేటువంటి దేవుడు కాదు. వారిని కాపాడుతూ వస్తాడు. అరణ్యంలో కాపాడాడు, ఎడారిలో కాపాడుతూ వచ్చాడు. అలాగే రాజుల ఎదురు నుంచి కాపాడుతూ, శత్రువుల ఎదురు నుంచి ఆయన కాపాడుతూ తన ప్రజలైన వారికి ఏ హానికి కలగకుండా చేసుకుంటూ నడిపిస్తూ ఉన్న సమయంలో ఈ ప్రజలందరూ కూడా దేవునికి ఏమైపోయారంట? విరోధమైపోయారంట. చక్కని మాట రాశారండి ఆయనను వారిని కాపాడుచు ఎత్తుకొనుచు పూర్వ దినములన్నీ వారిని ఎత్తుకొనుచు నేను మోసుకుని వచ్చేదని ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేసినటువంటి వారు. ఈ రోజు యేసు ప్రభువు నా మధ్యలో లేడు కదా నువ్వు అనుకుంటున్నావేమో. దేవుని పెట్టారా? నువ్వు దేవుని హింసించడం, దేవుని దుఃఖపరచడం అంటే ఏంటి అంటే నువ్వు దేవునికి విరుద్ధంగా నువ్వు తిరుగుబాటు చేయడమే. అటువంటి వారందరూ కూడా దేవుని హింసిస్తూ ఉన్నారు. ఈ రోజు సౌలుని అడిగినట్లుగా దేవునికి విరుద్ధంగా నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు, దేవునికి విరుద్ధంగా నువ్వు పాపం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నీ రోజు అడుగుతూ ఉన్నాడు, సౌలా సౌలా నీవు నన్ను ఎలా హింసిస్తూ ఉన్నప్పుడు అతని మనసు ఏమైతుందో ఒకసారి ఆలోచించాను. అదే ప్రశ్న నిన్ను అడిగితే నువ్వేం చెప్పగలుగుతావు? నేను హింసించట్లేదా నాకు వీలు లేదు. ఎందుకో తెలుసా? నువ్వు విగ్రహాలు అర్పించిన ఆత్మను పూజిస్తున్నావేమో. దేవుడు నిన్ను కాచి కాపాడుతూ నిన్ను పోషిస్తూ నిన్ను నడిపిస్తూ ఉన్నప్పటికీ యేసుక్రీస్తు యొక్క నామం ధరించుకుని కూడా దేవునికి విరోధంగా నువ్వు పాపం చేస్తే ఇక్కడ నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు నువ్వు దేవుడిని ఏం చేస్తున్నావు? హింసించట్లేదా? ఆలోచించే ఎంతమంది ఉన్నారు క్రీస్తుని కలిగినటువంటి వారు, క్రీస్తుని కలిగిన వారు, దేవునికి విరుద్ధంగా పాపం చేసేవారు వారందరూ కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఏం చేస్తారో తెలుసా? బాధ పెడుతూ ఉన్నారు కనుక ఆ పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? దుఃఖించు ఉండగా నేను వారికి విరోధనైతే నేను రాస్తాడు. దేవుని బిడ్డారా, ఈ రోజు ప్రభువు యేసుక్రీస్తు శరీరధారికి మన మధ్యలో లేడేమో, కానీ ఆయన పరిశుద్ధాత్మ రూపంలో మన మధ్యలోనే ఉన్నాడు. ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నారు. దేవుని బిడ్డారా, ఎవరైతే దేవునికి విరుద్ధమో పాపం చేస్తూ ఉన్నారు, ఎవరైతే దేవునికి విరుద్ధముగా వారు నడుస్తూ ఉన్నారో వారి జీవితాల్లో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? విరోధముగా జీవిస్తాడంట. విరోధమైపోతాడంట దేవుడు. దేవుని యొక్క పరిశుద్ధాత్మ జోలికి వస్తూ ఊరుకుంటున్నా, దేవునికి ఆత్మకు విరుద్ధమని నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ నీకు విరోధమైపోతుందంట. దేవుని బిడ్డారా, ఆయనను ఎదిరించి నువ్వు జయించేటువంటి వారి లోకంలో ఎవరు లేరు కనుక ఆయన ఎదిరించకుండా ఆయన హింసించేవారిగా కాకుండా ఆయన ప్రేమను బట్టి ఆయన ప్రేమలో ఆనందించేటువంటి వారిగా మనం జీవించాలి. కానీ ఆయన హింసించే వారిగా ఉండడానికి వీలు లేదు. దేవుని బిడ్డారా, ఎందుకు తెలుసా? దేవుని యొక్క ప్రజల చుట్టూ ఆయన కోపదల ఉంది. ఆయన కోపదల ఉండడం వల్ల ఈ రోజు సజీవ లెక్కలో ఉన్నావు. ఆయన కోపదల ఉండడం ద్వారా ఈ రోజు నీ జీవితంలో పోషణ సరైన పోషణ భుజించగలుగుతున్నా.
ఆయన కాపుదల ఉండబట్టి ఈ రోజున నువ్వు ప్రభువును ఆనందించబడుతున్నావు. కానీ నీకున్నటువంటి సంపదను బట్టి కాదు, నీకున్నటువంటి ఆస్తులను బట్టి కాదు, నీకున్నటువంటి అర్హతను బట్టి కాదు. దేవుడి యొక్క కాపుదల నీ మీద ఉంది కనుక ఏ శత్రువు కూడా నిన్ను తాకట్లేదు, ఏ తెగులు కూడా నిన్ను తాకట్లేదు. ఎవరు బయలుదేరిన కానీ దేవుడు మనుషులను అడ్డగించి సౌలను అడ్డగించినట్లుగా ఈ రోజు నీ మీదకి వస్తున్నటువంటి శ్రమలను, నీ మీదకి వస్తున్నటువంటి బాధలను, నీ మీదకి వస్తున్నటువంటి తెగులను ఆయన అడ్డగించి వేసి తన ప్రజలకు ఏం చేస్తున్నాడో తెలుసా? క్షేమాన్ని అనుగ్రహించాడు. బిడ్డ, ఈ రోజు అనేక మంది డాక్టర్లే కాదు, పోలీసులే కాదు, కరోనా వైరస్ చేతులు పడిపోయి చనిపోయిన వారు అనేక మంది ఉన్నారు. ప్రభువును దేవుని బిడ్డ, ఈ రోజు నువ్వు సజీవులు ఎక్కడ ఉన్నావంటే ఆ తెగులు మీదకి రాకుండా ఉందంటే దానికి మంచి వాపిగా తెలుసా? మన ప్రభు యేసు క్రీస్తు ప్రభు అంటే. అయ్యో, నేను ఇంట్లో కూర్చోవడం ద్వారా నాకే తెగులు రాలేదు, నేను ఇంట్లో కూర్చోవడం ద్వారా నాకే ప్రమాదం రాలేదు అనుకుంటున్నాను. ఇంట్లో కూర్చున్న వారు, ఇంట్లో చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రభువును దేవుని బిడ్డ, దేవుడు తన యొక్క ప్రజలైన వారిని తన కంటి పాపమని కాపాడుతున్నాడు. ఆయన తన ప్రజలకు ఏ హాని తగిలినా వారు నా గుడ్డును ముట్టుకున్నట్టే అంటున్నాడు దేవుడు. దేవుని ప్రజల జోడికి వెళ్ళొద్దండి. దేవుని యొక్క ప్రజలకు సామాన్యమైన వారు కాదు, ఆయన స్వరక్తము చేత సంపాదించిన సంఘములు ఆయన ప్రేమించి ఆ సంఘము కొరకు తన ప్రాణం పెట్టినటువంటి సంఘాన్ని ఆయన ఎంత ప్రేమిస్తే ఆ సంఘం మీద ఆయన ఎంత ప్రేమకు ఆలోచించి ఒకసారి ఆలోచించి సంఘం జోలికి వస్తే ఊరుకుంటుందా? పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను పెళ్లికి రాకముందే ప్రేమించి ఎంతో తన ప్రాణం పెట్టినంతగా ప్రేమించి వివాహం చేసుకున్న తర్వాత తన యొక్క భార్య జోలికి ఎవరైనా ఊరుకుంటాడండి? ప్రేమించినటువంటి వాడు ప్రేమించిన వాడు పర్వాలేదు, ఏమైపోయినా పర్వాలేదు, నేను బాగుండాలనుకుంటాడు. కానీ దేవుడు అలా కాదండి. తన బిడ్డలైన వారు నశించుకోవడానికి ఇష్టం లేదు, తన బిడ్డలైన వారు కూలిపోవడానికి ఇష్టం లేదు, తన బిడ్డలైన వారు ఆయనకు వ్యతిరేకం రావు ఆయనకి ఇష్టం లేదండి. ఆయన దుఃఖపరిచేటువంటి వారే, ఆయన హింసిస్తున్నటువంటి వారే. కనుక ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుని హింసించే వారిని ఉండలేమో. సౌలు ఇదిగో నేను ప్రజలకు అది హింసిస్తూ ఉన్నాను, దేవుని కాదనుకున్నాడు. కానీ దేవుడు పలుకుతున్న మాట ఏంటో తెలుసా? దేవుడు పలుకుతున్న మాట ఏంటో తెలుసా? సౌలా దేవుడు నన్ను ఎలా హింసిస్తూ ఉన్నా, ఒకవేళ అందరూ నిన్ను హింసిస్తూ ఉంటే కనుక ప్రభువా వారిని కాపాడు నాయన నువ్వు ప్రార్థన చేయాలి. ఒకవేళ దేవుడు అయినటువంటి వారు శత్రువులుగా నిన్ను బాధ పెడుతూ ఉన్నప్పుడు ప్రభువా వారిని క్షమించిన ఆయన నువ్వు ప్రార్థన చేయాలి. కానీ ఇదిగో పరమవాడు నన్ను ఇబ్బందులు పెడుతున్నాడు, పరమవాడు నన్ను బాధ పెడుతున్నాడు, నాశనం చేసేది ఆయన అని ప్రార్థన చేయడానికి వీల్లేదు. అందుకే జనులు నేను హింసించినప్పుడు ఎలా నీవు ధన్యుడవు అని దేవుడు ఎందుకు పలికాడో తెలుసు? హింసించేది నిన్ను కాదు, అది అవాది దేవుడైన ప్రభు యేసు క్రీస్తుని దేవుని విన్నాను. ఇందులో కొంతమంది ప్రియ సహోదరులు అంటూ ఉంటారు ఒక్కసారి నాతో, ఇదిగో మన నోళ్ళ ద్వారా నేను బాధ పడలేకపోతున్నానండి, నా భర్త ద్వారా నేను బాధ పడలేకపోతున్నాను, నా భార్య ద్వారా నేను బాధలు పడలేకపోతున్నాను, నా పిల్లల ద్వారా నేను సహించలేకపోతున్నాను అన్నప్పుడు అమ్మ కాదు, వారు బాధ పెట్టేది నిన్ను కాదు, దేవుణ్ణి. ఒకనొక దర్శిస్తే ఒకనొక దినాన్ని వారికి తెలియక దేవుడు బాధ పెడుతున్నారేమో, నిన్ను కాదు బాధ పెట్టేది దేవుణ్ణే. ఒకవేళ తెలియక వారు బాధ పెడితే కనుక వారు కనికరించబడతారు. ఎందుకు చెప్తారో తెలుసా? అపోస్తులైన పౌలు తెలిసి చేయలేదండి, తెలిసి బాధ పెట్టలేదు, అందుకే అతను కనికరించబడ్డాడు కనుక అతనికి ఏ నష్టం కూడా జరగలేదు. కనుక కారణం తెలుసుంటే తెలియచేస్తాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12 వచ్చిన చదువు ఒకసారి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12 వచ్చినది. పూర్వము నేను దోషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచి మన ప్రభువైన క్రీస్తు యేసుకు ఉన్న ప్రభు యేసు క్రీస్తుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక విశ్వాసము
వలన తెలియక అవిశ్వాసము వలన చేసింది కనుక కనికరింపబడితిని. కనికరించబడ్డాను. ఏమంటాడండి? దేవుడు హింసిస్తే దేవుడు ఊరుకునేవాడు దేవుడు కాదు. ఆయన కట్టుకుంటే ఏడు పడితే ఊరుకుంటాడా? మాట్లాడరా? ఎవరైనా నీ కుమారులు వచ్చి నీ కట్టుకుంట్లో ఏలెట్టి పొడిచడానికి ఏం చేస్తావు? మామూలుగా పట్టణం పాలు దగ్గర పిలవడానికి సరే పెడేని వాయించాను. నేను చాలా మంది తల్లిని చూసాను, చండి పెడతారు. పిల్లలు ఆ తల్లి కంటే ఏదో అందంగా కనపడి అది పాలు తాగుతూ ఏదో కట్లో పెట్టడానికి కొడుతు. ఇంకా అటు ఇటు కూడా చూడరు, పక్కన ఉన్నవారు ఎవరు కూడా చూడరు. బూతులు తిట్టుకుంటా పేరు మనకు వాయించేస్తారండి. అది దెబ్బ తగ్గుతూ కూడా తెలియదు, అది ఏడుతుంది తప్ప. ఎత్తుకోవడానికి తెలుసా? అది తప్పని అడిగి తెలీదు. అది ఏడు పెడతారని కట్టలు ఊరుకో కదా. అటువంటిప్పుడు యేసు క్రీస్తు ప్రభువారు ఆయన యొక్క సంఘం అనగా ఆయన శరీరం నీకు తెలుసు. ఆ సంఘంలోకి వెళ్ళకూడదని నీకు తెలుసు. ఆ సంఘంలోకి వెళ్తే దేవుడు ఊరుకోవడం తెలుసు. అయినప్పటికీ నువ్వు బాధ పెడితే మాత్రం దేవుడు ఊరుకుంటాడా? కనికరించకండి. తెలిసి చేస్తే దేవుడు ఊరుకోవడం. అయితే అందులో మాట్లాడుతున్న పూర్వము అంటే క్రీస్తులోనికి రాకముందు అపోస్తలుడైన పౌలు హింసకుడును, దోషకుడును, నరహంతకుడైనటువంటి అపోస్తలుడైన పౌలు కనికరించబడడానికి గల కారణం తెలుసా? అతను తెలియక చేశాడు. అందుకే నేను కనికరించబడ్డానని అతను సాక్షి ఈ రోజు మనం ఎదురు పెడుతూ ఉన్నాడు. అయితే ఎవరో తెలియక చేసిన వాళ్ళైతే ఆయన కనికరించి ఆయన కొరడించి క్షమాపణ భిక్ష పెడతాడేమో, కానీ తెలిసి చేస్తే మాత్రం ఈ రోజు దేవుడిని హింసిస్తున్నాను. దేవునికి విరుద్ధంగా నువ్వు నడుచుకో. దేవునికి విరుద్ధముగా నువ్వు పాపము చేస్తూ, దేవునికి విరుద్ధముగా నువ్వు నడుచుకుంటూ నువ్వు పాపం చేస్తూ ఉన్నావు. దేవుడు హింస పెడుతున్నామనే సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఈ రోజున మరొకసారి మాట్లాడుతున్నాడు ఈ యొక్క అపోస్తలుడైన పౌలే. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము, క్షమించిన 6వ అధ్యాయం 4వ వచనంలో ఒకసారి చదవండి. ఒకసారి కిందకి. ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాడువారే దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయించు మహాటముగా ఆయన అవమానపరుచున్నాడు కనుక అవమానపరుచున్నాడు. ఒకటి ఎవరు యేసుక్రీస్తు ప్రభువుని హింసిస్తున్నారంటే, ఒకటి విగ్రహార్పితాలు దేవతలకు అర్పించి అర్పణలు పూజించిన వారు దేవుని బాధ పెడుతూ ఉన్నారు, హింసిస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా చూస్తే, రెండవది ఆయన కోపదల పొందుకుంటూ ఆయన ఇచ్చినటువంటి పోషణ పూజిస్తూ దేవునికి విరుద్ధంగా లేచినటువంటి వారిని దేవుడి యొక్క ఆత్మను దుఃఖపరిచేవారు వారు దేవుని ఏం చేస్తున్నారు? హింసించేవారుగా మనకి కనపడుతున్నారు. మూడవ దానిలోకి వస్తే యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క దివ్య వాక్యములను రుచి చూచి ఆయన ఆత్మలో ఆనందించి పరిశుద్ధాత్మ అనుభవం పొంది ఒకసారి వెలిగించబడి అంటే రక్షణ పొంది మరలా తొలగిపోయిన వారు యేసు క్రీస్తు ప్రభు వారిని ఏం చేస్తున్నారు? బాహాటముగా సిలువ వేస్తూ ఉన్నారంటే ఆయన హింసిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డ చాలా జాగ్రత్తగా, వాక్యం అంటే సామాన్యమైనది కాదు. వాక్యం అంటే సామాన్యమైనది కాదు. ఈ రోజు అందుకే వెలిగించబడి దేవుడి నుంచి బయటికి రావాలంటే చాలా ధైర్యం కావాలి. ఆయన బాబుగారి నుంచి బయటకు వెళ్ళిపోయినట్లే, ఆయన బాధపరిచినట్లే, ఆయన సిలువ వేసినట్లే, ఆయన హింసిస్తూ ఉన్నట్లే. ఒక కరుణామయుడు సినిమా చూసి ఆయన చూసి బలమ కలిగినటువంటి వారు కొడలతో యేసు ప్రభువుని కొడతా ఉంటేనే కళ్ళంట నీళ్లు పెట్టుకున్నాడు. ఆయన ఆ దుర్మార్గుడు నేను కొట్టేస్తున్నాడు, అది ఎంత లావునున్నాడు, అది ఎంత లావునున్నాడు, నా యేసయ్యను బాధపడుతూ ఉన్నాడు అంటున్నావు కదా. ఈ రోజు నిన్ను చూసిన ఆలోచన చేసి ఒకసారి నువ్వు వెలిగించబడి పరలోక సంబంధమైన అనుభవాన్ని రుచి చూసి నువ్వు తొలగిపోతే యేసయ్యను నువ్వు సిలువగా లేదా బాహాటముగా సిలువ వేయించు ఆయన నామమును అవమానపరుస్తూ ఉన్నారు కదా.
అటువంటి వారిని దేవుడు ఊరుకునేటువంటి దేవుడు. వారికి నేను విరోధమైపోతారా? ఆయన విరోధి అయితే మనకు తట్టుకునే వారు ఎవరు లేరండి. నీ పక్కింటి వారికి విరోధమైతే వారి వల్ల నీ జీవితం నేనేమి చేయలేమో. కానీ దేవునికి ఏ విరోధం అయిపోతే, దేవుడే నీకు శత్రువు అయిపోతే నీ వల్ల ఏమీ కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అందుకు అపోస్తలుడైన పౌలు తన అనుభవంలో మాట్లాడుతున్నాడు. అయ్యా, నేను అవిశ్వాసంలో ఉన్నప్పుడు, దేవుళ్ళు అనుభవం లేనప్పుడు, దేవుని బాధ పెడుతున్నానా లేదనే సంగతులు నాకు తెలియకుండా ఉన్నప్పుడు నేను నిన్ను బాధ పెట్టనయ్యా, అందుకే నేను కనికరించబడ్డాను. అందుకే నేను కనికరించబడి నీ పని నేను బలమైన సేవలు నుంచి అనేది చేసేది తెలుసా? దేవుని పని విషయంలో ముందుకు కొనసాగుతున్న దేవుని. ఈ రోజు అపోస్తలుడైన పౌలు కనపడకపోతే కొత్త నిబంధనలో చాలా అధ్యాయాలు ఉన్నాయి. మనకి చాలా పుస్తకాలు మనకు కనపడవండి. అపోస్తలుడైన పౌలు అనేకమైన పుస్తకాలు రాశాడు. ఇక్కడ గల కారణం దేవుని అంతగా ప్రేమించాడు. పూర్వము అంటే దేవుని ఏడు కాలము నేను దేవుని హింసించాను, కానీ ఇప్పుడైతే నేను దేవుని ప్రేమిస్తున్నాను. ఈ లోకంలో నేను దేవుని ప్రేమించడం లేదు, యేసు క్రీస్తుని తప్ప ఈ లోకంలో నాకు ఏది అవసరం లేదు అని కనికరించబడి ఎవరు ఇదిగో నాకు కనపడింది ప్రభువా నువ్వెవరు అని అడిగినప్పుడు యేసు ప్రభు ఏమని చెప్పాడండి? నీవు హింసిస్తున్నా యేసునే. ఆ ఒక్క మాట అన్నప్పుడు యేసు అనే స్వరము అతన్ని తాకగానే, నువ్వు ఎవరు అన్నప్పుడు యేసు, నువ్వు హింసిస్తున్న యేసు అన్న మాట మాత్రం యేసు ప్రభువు పలికాడు. అతను ఏం మాట్లాడలేదండి, కానీ ఇతను ఏం పలికాడో తెలుసా? చదువు ఒకసారి ఈ అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయం 22వ అధ్యాయం 8వ వచనం కిందకు ఒకసారి చదవమా. 8వ వచనం 7వ వచనం. నేను నేల మీద పడి సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసిస్తున్నావని నాతో ఒక స్వరము చెప్పుడా వింటిని. అందుకు నేను ప్రభువా నీవెవడవని నన్ను అడిగినప్పుడు ఆయన నేను నిన్ను హింసిస్తున్న నజరేయుడగు యేసును, నీవు నన్ను హింసిస్తున్నా నజరేయుడని యేసునని నాతో చెప్పెను. నాతో కూడా ఉన్నవారును ఇక్కడ జనాలు చూసి ఏమన్నాడు? నీ హింసిస్తున్న యేసును అని చెప్పాడు యేసు ప్రభు. ఇంకేం మాట మాట్లాడు. అప్పుడు ఏం జరిగిందంటే చదువు. నాతో కూడా ఉన్నవారు ఆ వెలుగును చూచిరి కానీ నాతో మాట్లాడిన వారి స్వరము వారు వినలేదు. అప్పుడు నేను ప్రభువా నేను ఏమి చేయవలని అడుగగా ప్రభువు నువ్వు లేచి దమస్కులోనికి వెళ్ళము, అక్కడ నీవు చేయుటకు నియమించబడినవన్నీ నీకు చెప్పబడినని నాతో చెప్పెను. ఏమన్నాడు? యేసు అనేటువంటి స్వరము అపోస్తలుడైన సౌలు విన్నాడు. దేవుని పెట్టాను. విన్నప్పుడు ఆ స్వరము అక్కడ ఉన్నటువంటి వాడు ఎవరు కూడా సైనికులు ఎవరు కూడా వినపడలేదట మాట. మరి ఎవరికి వినపడింది? సౌలుకి మాత్రమే వినపడింది. వినపడినప్పుడు ఇతడంతా ఏమైనా మాట్లాడుతూ తిరిగి రప్పాయిస్తూ ఉన్నాడు. ఏమిటో తెలుసా? నీవు హింసిస్తున్న యేసును నేనని యేసు ప్రభువుని పలికారు. ఇతడు ఏమైనా మాట్లాడుతున్నాడో తెలుసా అంటే, ప్రభువా నేనేమి చేయవలెను. ఎటువంటి వాడు ఏంటి అతడు? సౌలు ఎటువంటి వాడు? దోషకుడు. యేసు క్రీస్తు నామము కలిగిన వారిని బూతులు తిట్టేటువంటి వాడు, దేవుని ఆరాధన చేసేటువంటి వారిని మోసపోత చేత చంపేసి చిన్నపిల్లలను కూడా 2 ముక్కలు చేసి అటు ఇటు పడేసేటువంటి వాడు దోషకుడు, హింసకుడు, పాపలందరిలో ప్రధానులు. అటువంటి పాపి లోపల ఎవరు లేరంట. అటువంటి వాడు దేవుని స్వరము వినగానే మారిపోయింది. తన జీవితం, తన ప్రవర్తన మారిపోయింది, తన క్రియలు మారిపోయి, తన ఆలోచనలు మారిపోయి, తన యొక్క ఉద్దేశం మారిపోయి ఏమంటున్నారో తెలుసా? దేవుని హింసించేటువంటి వాడే దేవుడే ఒక్క స్వరం చెంత పలికినప్పుడు ప్రభువా నేను నీ పలకని దేవుడు చేయాలయ్యా. ఈ రోజు అనేకమైన సంవత్సరాల నుంచి దేవునికి సన్నిధికి వస్తున్న నీవు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నప్పుడు నీవు దేవుని కొరకు నువ్వేం చేయగలిగావు? ఎప్పుడు అడిగావు నీవు? నాకెప్పుడు తలాంత చేయను ఆయన, నాకు ఇల్లు కట్టించేది ఆయన,
నాకు బిడ్డలు పెళ్లి చేయను ఆయన, నాకు పొలాలైన ఆయన, నాకు ఆస్ట్రీన్ ఆయన, అయిన ఆయన, నాకు ఒక అరిసైన ఆయన, నాకు ఒక ఇన్సైన్ ఆయన అడుగుతున్నా. కానీ ప్రభువా నీ కొరకు నేను ఏమి చేయగలను ఎప్పుడు అడిగేవారు. ఆలోచించు. నువ్వు ఇంకా దేవుని హింసించేవాడిగా ఉంటే మాత్రము నువ్వు దేవుని ప్రశ్న అడగవు. కానీ దేవుని యొక్క ప్రేమను నువ్వు గుర్తిరిగితే మాత్రము, దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క స్వరమును గుర్తిరిగినటువంటి నీవైతే మాత్రం ప్రభువా నేను నీ కొరకు నేను ఏమి చేయగలను. ఇందులో మందిరంలో చాలా మంది ఉన్నారు. వారి కుటుంబంలో అనేకమైన ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ నేను దేవుని కొరకు నేను ఏం చేయాలి, అయ్యో నేను ఏం చేయాలి అడిగి చేసిన వారు చాలా మంది ఉన్నారు. మన పిల్లలు చేసిన వారు ఉన్నారు. కొంతమందికి అయితే ప్రభు గారు నేను చేయడం ఏంటి, మాస్టర్ గారు చేసుకుంటాడు ప్రభు కొరకు అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మరి అటువంటి వాళ్ళు ఉంటారు. కానీ దేవుని స్వరం విన్నటువంటి సౌలు, నేను నీ హింసించుచున్నా యేసును అని ఒకే ఒక మాట మాట్లాడాడు. నా కొరకు నువ్వు పలానా చేయని అడగలేదు, నా కొరకు నువ్వు ఏం చేస్తావని అడగలేదు. కానీ నువ్వు హింసిస్తున్న యేసును, నువ్వు మాటల ద్వారా దేవుని హింసించవచ్చు, నీ క్రియల ద్వారా దేవుని హింసించవచ్చు, నీ ప్రవర్తన ద్వారా దేవుని హింసించవచ్చు. ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఓ సౌలా, ఓ నా ప్రియమైన కుమారుడా, నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని అడిగినప్పుడు నువ్వేం ఆలోచన చేస్తున్నా, అయ్యా నేను హింసించడం కదయ్యా, నేను నీ కొరకు నేనేం చేయాలి అని అడిగినప్పుడు ఏమన్నాడు తెలుసా? అప్పుడు దేవుడు జవాబు ఇచ్చాడు తెలుసా? నువ్వు దమస్కు పట్టణంలోకి వెళ్ళావు, నీ కొరకు నేనే ఉద్దేశం అయితే కలిగి ఉన్నాను, నీ కొరకు నేను ఏ ఆలోచన కలిగి ఉన్నానో అవన్నీ నీకు చెప్పబడతాయి అన్నాడు. కానీ దేవుడు చెప్పలేదండి. ఎవరు చెప్పాలి దేవుడి విషయాలు? దేవుడు కుసుడు ఎవరితో మాట్లాడలేదు, సౌలుతో కూడా మాట్లాడలేదు. అతను పౌలుగా మలచబడిన తర్వాత దేవుడు మాట్లాడాడు. కానీ అంతకు ముందు సౌలుతో కూడా దేవుడు మాట్లాడలేదు. ఒకే ఒక మాట, నువ్వు హింసిస్తున్నాయి దేవుడు నేను అన్నాడు. అన్న తర్వాత రక్షకుడు నేను అన్నాడు. నువ్వేం చేయాలో నేను కాదు, దమస్కు పట్టణంలోకి వెళ్ళు, అక్కడ నా దాసుల ద్వారా మాట్లాడతాడు. నా దాసుడు ఉన్నాడు, అననీయ ప్రవక్త ఉన్నాడు. అననీయ ప్రవక్త ఏం చేయరు, అసలు చెప్పింది నువ్వు చేయవేయాలన్నాడు. కానీ ఆయన ఏమి చెప్పలేదండి. ఈ రోజున నువ్వు ఎప్పుడైనా ప్రభువా నేను నీ కొరకు నేనేం చేయాలి, ఎంతవరకు నేను బాధ పెట్టేవాడిగా నా జీవితం అంతా అయిపోయింది, ఎంతవరకు నిన్ను హింసించేవాడిగా నా జీవితం అంతా కూడా అయిపోయింది. అయ్యా నేను కలవరి దినాల్లో, ఈ రాకడ దినాల్లో ఉన్నాం మేము, నీ కొరకు నేనేం చేయాలి అని అడిగే కుటుంబాలుగా ఎంత తొందరగా దేవుడు చెప్తున్నాడు. ఇదిగో పలానా కుమారుడు నీ దగ్గరికి వస్తున్నాడు. అననీయ ప్రవక్త దగ్గరికి అడిగాడు, అననీయ వస్తున్నాడు నీ దగ్గరికి, అతను నువ్వు ప్రార్థన చేయాలప్పుడు వాడు నరహంతకుడు, దోషకుడు, దేవునికి ప్రజలైన వారికి కూడా హాని చేసేటోడు వాళ్ళ దగ్గరికి వస్తున్నాడు అన్నప్పుడు ఎంతవరకు అంత చేస్తాడే. కానీ ఎంతవరకు అంత చేస్తాడే. కానీ ఈ రోజు నువ్వు చెప్పింది చేస్తాడు. అతను నాకు ఒక అనేక పర్యాయములు అవమానించబడాలి, అనేక పర్యాయములు హింసించబడాలి, అనేక పర్యాయములు అతను అవమానించబడి నా కొరకు మాత్రమే శ్రమపరచబడవలసిన దినం అనేకమైన ఉన్నాయి. అతను ప్రార్థన చేసి పంపించాను. ఈ రోజు నువ్వు హింసిస్తున్నావేమో. దేవుడు హింసిస్తే, దేవుడు నీకు విరోధమైతే, దేవుడు కోపం ద్వారా నీకు పాల్పోవచ్చు, చేయకపోవచ్చు, ఏదో ఒకటి పోవచ్చు. పోయిన తర్వాత అది మన రాదు. ఈ సౌలు ఎంతో చక్కని నేత్రములు కలిగిన వాడు. దేవుని హింసించిన తర్వాత దేవుని దర్శనము చూసి అతని కళ్ళన్నీ కూడా పుసులు కారిపోయిన కళ్ళు అయిపోయి దేవుని బిడ్డ అతని బ్రతుకంతా, అయ్యా ఈ పుసులు కారిపోయిన కళ్ళులో నన్ను బాగు చేయను ఆయన అని అనేక సార్లు అడిగాడు. కానీ యేసు ప్రభువు ఒకటే మాట్లాడాడు, నా కృప నీకు చాలునయ్యా. అది మరణ తిరిగి రాలేదు. దేవుడితో పోరాడితే మనం నష్టపోతాము తప్ప మనం ఆశీర్వదించబడం. యాకోబు దేవుడితో పోరాడాడు, ఏం పొందుకున్నాడు తెలుసా? ఊడి వసిరిపోయిందంట. దేవుడితో పోరాడి గెలిచేవాడు ఎవడు? నన్ను వదులన్నాడు, నేను వదలన్నాడు. వదలకపోతే ఇదిగో అని చెప్పి చెయ్యి ఎలా చేశాడంట. అంతే దేవుడికి తన పూడి వసిరిపోయింది. కుట్టుకుంటా వెళ్ళాడు. తన బ్రతికంతా కూడా కుట్టు బతికి అయిపోయింది. ఎవరిది? యాకోబుది. మరలా తిరిగి రానని బాగు చేయమన్నాడు. దేవుడితో పోరాడి నువ్వు ఒకవేళ నష్టపోతే కనుక అది నువ్వు మాట్లాడుకుంటున్నావు. చాలా జాగ్రత్త.
దేవుడితో ఆటలు మనకి కుదరదు. ఆయన సామర్థ్యం వేరు, ఆయన శక్తి వేరు, ఆయన బలము వేరు. ఆయనతో పోరాడి ఆయన బాధ పెట్టి మనం ఏం చేయగలం? మీరు ఒకసారి ఆలోచన చేయండి. కన్నాలు తిరిగినటువంటి బాక్సర్ ఉన్నాడు అనుకోండి, కన్నాలు తిరిగినటువంటి బాక్సర్ దగ్గరికి పక్క చిక్కిపోయిన వాడు వెళ్ళి యుద్ధం చేయగలుగుతాడా? మీరు ఆలోచించు. ఏం చేస్తాడో అతను చూస్తూనే భయపడతాడు. అతను జోలికి వెళ్తే ఏం చేస్తాడు? అతను బాధ పెడతాం, నేను ఆయన ఎలాగైనా సరే ఆ పిలిసి నుంచి గుచ్చేస్తాను, అతను ఎలాగైనా సరే హింసిస్తానని ఈ పక్క చిక్కిపోవడం ఏం చేయగలడు? గట్టిగా చెయ్యాలంటే చిట్టుకొని చచ్చిపోతాం. అవునా? అంతగానే ఏమైనా చేయగలడా? ఈ రోజు నువ్వు అనుకోవచ్చు, ఈ లోక సంబంధమైన నువ్వు జ్ఞానమై అయి ఉండొచ్చు, ఈ లోక సంబంధమైనటువంటి ఆస్తిపరుడు కావచ్చు, ఈ లోకంలో ఒక అధికారం కలిగినటువంటి వాడు కావచ్చు. దేవుడితో ఉపయోగపడ మాత్రమే ఎంత మాత్రం నిరీక్షణ పొందుకోలేదు. దేవుని హింసిస్తే మాత్రము నీ జీవితంలో జయ జీవితం అనదు, దేవుని బాధ పెద్ద మాత్రము నీ జీవితంలో ఆశీర్వాదం నష్టము తప్ప. దేవుడి బిడ్డ, అందుకే దేవుని హింసించే వరకు మరి ఈ రోజున ఆలోచన చేయండి. ప్రియమైన మిత్రుడు, కుమార్తె, నీ కుమారుల ఒకసారి ఆలోచన చేయండి. ఇంతవరకు నీకు తెలియక, వాక్యము తెలియక చాలా మంది రక్షణ పొందిన వారు ఉండవచ్చు. శుక్రవారం ఆదివారం ప్రార్థన కాక అనేకమైన వాక్యాలు తెలియనటువంటి వారు చాలా మంది ఉన్నారు. శుక్రవారం వాక్యాలు వేరు, ఆదివారం వాక్యాలు వేరు. ఇవన్నీ కూడా చాలా విలువైనవి. రోజు ప్రార్థనకు వచ్చే వరకు ఆ వాక్యం అనేప్పటికీ పాపం చేసినప్పుడు, తప్పుదలు చేసినప్పుడు భయం పడుతూ ఉంటుంది. కానీ వాక్యం తెలియనటువంటి వారు ఏదో తెలియజేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నువ్వు తెలియక చేస్తే నువ్వు కనికరించబడ్డావు, కానీ నీవు తెలిసినా కానీ నువ్వు తెలుసుకున్న తర్వాత కూడా చేసినా కానీ దేవుడు ఎంత మాత్రం నేను కనికరించే దేవుడు కాదు. నీకు విరోధైపోతాడు ఆయన. ఆయన విరోధైతే నువ్వు తప్పుకునేవు. ఆయన విరోధంలో నుంచి ఆయన బాధ పెడితే ఆయన ఎంత మాత్రం నువ్వు ఊరుకోవడం. ఆయన యొక్క బిడ్డల జోలికి వచ్చినా కానీ, ఆయన యొక్క సంఘం జోలికి వచ్చినా కానీ ఆయన ఊరుకునే దేవుడు కాదే. అందుకే నేను నన్ను ఎంతమంది తిట్టుకున్నాను నేను బాధపడ్డాను. నన్ను, నా కుటుంబాన్ని ఎవరిని తిట్టుకున్నా బాధ ఉండదు, కానీ దేవుడి యొక్క సంఘము జోలికొస్తే నేను అది మాత్రం క్షమించలేదు. నేను క్షమించలేదు. వాళ్ళు నా వారే కావచ్చు, నా బంధువులే కావచ్చు, రక్త సంబంధులే కావచ్చు, ఎవరైనా సరే వాడిని మాత్రం నేను ఊరుకోలేదు. దేవుడి ఎందుకంటే తెలుసా, అది దేవుడితో పెట్టుకుంటూ ఉన్నాడు, నశించిపోతాను. కనుక ఈరోజు అపోస్తలుడు పౌలు ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్న సౌలా నీవు నన్ను ఎలా హింసిస్తూ ఉన్నా? అదే ప్రశ్న ఈరోజు నేను అడుగుతూ ఉన్నాను. ప్రియమైన కుమారుడా, ప్రియ కుమార్తె, నీ కొరకు నేను ప్రాణం పెట్టి రక్షణ మాట్లాడాలని గ్రహించాను. నేనెంతో పూర్వ దినములన్నీ, జరిగిన సంవత్సరములన్నీ కూడా ఆయన గట్టి పాపం అని నిన్ను కాపాడుతూ, ఆయన గట్టి పాపం వల్ల నిన్ను సంరక్షిస్తూ, ఆయన గట్టి పాపం వల్ల నిన్ను పోషిస్తూ, నిన్ను ముందుకు కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఆయనకి విరోధంగా ఎలాగ రాకగలవు? ఆయనకు విరోధంగా ఎలాగ ప్రవర్తించగలవు? ఆయన విరోధంగా ఆయన ఎలాగ బాధపడగలవు? ఆలోచన చేయండి. అందుకే సంఘ బిడ్డలు ఒక్క బిడ్డలు సరే శ్రమల ద్వారా, ఇబ్బందుల ద్వారా ఒకవేళ దేవుడి నుంచి తొలగిపోతానని నేను ప్రయాసతో అంత దూరం నుంచి వచ్చి ప్రార్థన చేసేది ఎందుకో తెలుసా? దేవుడి చేత ఏర్పరచబడినటువంటి నేను దేవుని యొక్క సంఘానికి, దేవుని యొక్క బిడ్డలు గాయపరచుతున్నా, దేవుని యొక్క బిడ్డలు హింసలు పొందుతున్నా, దేవుని యొక్క బిడ్డలైన వారు శ్రమ పొందుతున్నా, ఆ శ్రమ నుంచి విడిపించి ప్రభువును ప్రేమలో నడిపించబడి, కనికరించబడి, క్షమాపణ పొందుకొని ఆయన నుండి ఆశీర్వాదములకు వారసులుగా ఉన్నారని వచ్చి అంత దూరం నుంచి వచ్చి ప్రార్థన చేసి నేను నడతాను. దేవుని బిడ్డ, కరోనా వస్తుందని సంఘాల్లో మీకు రాక సంఘ బిడ్డల దగ్గరికి వచ్చి ప్రార్థన చేయకున్నటువంటి దైవజనులు అనేక మంది ఉన్నారు ఈ రోజున. కానీ పలానా ప్రాంతంలో కరోనా ఉందన్నారు, కానీ నా ప్రాణం పేరు పర్వాలేదు, వారందరికీ క్షేమంగా ఉండాలని వారికి ప్రార్థన చేయడానికి నేను ఆసక్తి తెలియని రోజులు అనేక మంది ఉన్నాయి. కన్నడ బట్టి తెలుసు దేవుని యొక్క ప్రేమను బట్టి దేవుని విన్నారు. అయితే ఆయన ప్రేమను మీరు నిర్లక్ష్యపరుస్తున్నాడేమో. నువ్వు క్రీస్తుని కలిగినటువంటి బిడ్డవు, ఆయన శరీరము, ఆయన అవయవమై ఉన్నావు. నువ్వు ఒకవేళ నువ్వు ఖాళీగా ఉండవచ్చు, లేకపోతే వేడిగా ఉండవచ్చు, లేకపోతే ఆయన తలగా ఉండవు, ఆయన యొక్క చేతులుగా ఉండవచ్చు. నువ్వు దేవుని బిడ్డ, ఏది ఎక్కడ ఉన్నప్పుడు అదే దేవుని మహిమకు వస్తుంది. చేతుల దగ్గర ఉన్నప్పుడు మాత్రమే ఈ చేతులు చక్కగా పని చేయగలవు. కాళ్ళు దగ్గర ఉన్నప్పుడు మాత్రమే కాళ్ళు చక్కగా పని చేయగలవు.
అంతేకాదు నన్ను కాల్ దగ్గర పాస్టర్ గారు ఇప్పుడు నన్ను కింద పెడతారు, పాస్టర్ గారు ఇప్పుడు పదకొండు పైన పెడతారు. ఏంటంట నేను పైన ఉన్నాను, దేవుడి మందిరంలో బలంగా ఉన్నవాడు కింద పెడతాను, నేను దేవుడి మందిరంలో బలహీనం ఉన్నవాడు పైన పెడతాను. అవునా అవునా కదా? నా ఉద్దేశం అదే. ఎందుకంటే వాళ్ళు కూడా పైన ఉండాలని చూస్తున్నారు, కింద ఉండాలని వీలు రాదు. పైన ఉన్న వాళ్ళు ఎప్పుడు పైన ఉంటారు, కానీ కింద వారిని కూడా తీసుకెళ్ళి పైన ఆడతాను నేను. ఎందుకంటే తెలుసంటే వారిని కూడా పైవారిగా ఉండాలని చూస్తాను, కానీ నా కూడా వీలుకోవడానికి వీలు కదండి. వాడిని ఎప్పుడు కూడా ఏం చేస్తానో తెలుసా, దేవుని యొక్క వాక్యం ద్వారా బలపరుస్తూ ఉంటాను, దేవుని యొక్క వాక్యం ద్వారా ప్రోత్సహిస్తూ ఉంటాను. అయినప్పటికీ నేను పైకి రా, నేను కింద ఉంటాను అంటారు చాలా మంది. పైన ఉన్న వాళ్ళు చూసి వారం లేరు, పైకి వెళ్ళడానికి ఇష్టపడరు కొంతమంది. పైకి వెళ్ళడానికి ఇష్టపడరు, పైన ఉన్న వాళ్ళు చూసి ఇంకెళ్ళకండి. అయ్యా అయ్యా నువ్వు నన్ను ఎలా హింసిస్తూ ఉన్నావు, నన్ను ఎలా హింసిస్తూ ఉన్నావు అన్నప్పుడు అతని మనసు హృదయం అంతా కూడా కలిగిపోయిందంట. ఆయన స్వరం వినగానే తన హృదయం అంతా కూడా మారిపోయింది, కఠిన స్వభావం పోయింది, కఠిన మనసు పోయింది, అతను పాపము యొక్క మాటలు పోయింది. ఈ రోజు అనేకమైన సంవత్సరం నుంచి దేవుని యొక్క వాక్యం వింటున్నా, కానీ దోషణకరమైన మాటలు నీలోంచి పోవట్లేదు, పాపం ఆలోచనకి పోవట్లేదు, దేవుని హింసించే లక్షణం నీలోంచి పోవట్లేదు. కానీ కారణం ఏంటంటే తెలుసు అంటే దేవుని మీద నీకు ప్రేమ లేకపోవడమే. ఆయన హింసించడానికి ఎంత ఇష్టపడుతూ ఉన్నాం. దేవుణ్ణి హింసించే వారికి మనుషుల్ని హింసించడం పెద్ద లెక్కండి. చెప్పండి చెప్పండి. మనుషులైతే ఊరుకోరని దేవుడు హింసిస్తున్నాడు, అయ్యారని ఊరుకోమంది. ఏంటంటే దేవుడైతే మాట్లాడండి అనుకున్నాడు, దేవుడు మాట్లాడు, కానీ దేవుడు మాట్లాడగానే ఆయన పని చేస్తూనే ఉంటాడు. ఆయనతో మనం పెట్టుకోలేదు. ప్రభువుకు దేవుని పెట్టాలి, చాలా జాగ్రత్తగా వాక్యం ఆలోచన చేయాలి. సౌలా సౌలా నన్ను ఎలా హింసిస్తూ ఉన్నావు, నా సంఘమును ఎందుకు హింసిస్తూ ఉన్నావు, నా బిడ్డలైన వాడిని ఎందుకు హింసిస్తూ ఉన్నావు, నా కంటి రప్పని గుడ్డును ఎందుకు నీవు హింసిస్తూ ఉన్నావు, నా కంటి గుడ్డును తాకితే నేను విరోధమైపోతానన్న సంగతి నీకు తెలియదా, నా చేయి రేపితే నీకు ఉన్నదందుకు సున్నా అయిపోతాను, జాగ్రత్త అని దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంటే ఎందుకు మనుషులకు భయం ఉండట్లేదు? ఈ రోజున ఎందుకు భయం ఉండట్లేదండి? మనం హింసించుకోకూడదని చెప్పి ఆయన హింసించబడ్డాడు కదా. యావత్ బాధ ఆయన బాధ నొందిన వాడిగా ఉండడానికి కారణం తెలుసు అంటే ఆ హింసను నువ్వు భరించలేవని, ఆ కష్టం నువ్వు భరించలేవని, ఆ నరక యాత్రను భరించలేవని ఆయన నీ కొరకు నా కొరకు ఆయన బాధ నొందిన వాడాయను. బాధ నుండి ఆయన కనులప్పవని నిన్ను కాపాడుతూ ఉన్నప్పుడు, ఆయన కనులప్పవలే నిన్ను నడిపిస్తూ ఉన్నప్పుడు నువ్వు ఆయన ఎలాగ విరోధమయ్యి ఆయన పరిశుద్ధాత్మ ఎలాగ దుఃఖపరుస్తూ ఉన్నా. విగ్రహములు కనిపించి ఆత్మను పూజించి ఆయన ఎలా బాధిస్తున్నా, వెలిగించమని నువ్వు తొలగిపోయి ఎలాగో యేసు ప్రభువుని సిలువేయగలుగుతూ ఉన్నా, ఎలాగో ఆయన నామమును అవమానపరిచి ఆయన ఆత్మను దుఃఖపరుస్తూ ఉన్నా. ఏ రోజు నన్ను ఆలోచన చేస్తారా? ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, సౌలా సౌలా నీవు నన్ను ఎలా హింసిస్తూ ఉన్నా. అదే ప్రశ్న నేను అడుగుతూ ఉన్నాను, నీవు నన్ను ఎలా హింసిస్తూ ఉన్నా? నీ మాటల ద్వారా దేవుని హింసిస్తున్నావేమో, నీ క్రియల ద్వారా దేవుని హింసిస్తున్నావేమో, నీ ప్రవర్తన ద్వారా దేవుని హింసిస్తున్నావేమో. ఆయన విరోధం అవడానికి వీల్లేదు. ఆయన విరోధమయ్యి జయము పొందిన వాడి లోకంలో ఎవరో లేరు. ఆయనకి విరోధులుగా ఉండడానికి వీల్లేదు. ఆయనకి స్నేహితులుగా, ఆయన ప్రియ కుమార్తెలుగా, ఆయన ప్రియ కుమారులుగా జీవించి ఆయన నుండి ఆశీర్వాదం నుండి కూడా స్వతంత్రించుకొని ప్రభువుల నుండి ఒక బాధ కింద పొందుకోవడానికి యేసు ప్రభువు నీ కొరకు నా కొరకు బాధలు అనుభవించి గొప్ప రక్షణ భాగ్యం మనకు అందించి క్రీస్తు యొక్క శరీరం మనకు దాల్చి మనం ఎవరైనా ముట్టుకుంటే వారిని బాధించడానికి, వారిని హింసించడానికి ఆయన సిద్ధముగా ఉంటే ఆయన కాపుదల నుంచి నేను అక్కడికి పోతున్నా. ఆయన ఎలా బాధపరుస్తున్నాను తెలిసి ఇంతవరకు నీకు తెలియక వాక్యమ తెలియక ఆయన హింసించే వారిని ఉంటే కనుక ఈ రోజు తీర్మానం చేసుకో. అయ్యా
ఇంతవరకు అయ్యా నీ వాక్యము ఎరగకే నేను హింసిస్తున్నాను అనుకోలేదు, కానీ నా పక్కింటి వాళ్ళు హింసిస్తున్నాను అనుకుంటున్నాను, నా ప్రియ సహోదరిని హింసిస్తున్నాను అనుకున్నాను, కానీ నిన్ను హింసిస్తున్న సంగతి ఈ రోజు నువ్వు నాతో తేటగా మాట్లాడావు. సంఘం అంటే నీ శరీరం అనే సంగతి నేను మర్చిపోయి ఇదిగో సంఘం అంటే ఎవరో ఒకళ్ళు అనుకున్నా ఇష్టానుసారంగా ప్రవర్తించి వాళ్ళు బాధ పెట్టానయ్యా, అది నేను మాత్రం హింసిస్తూ ఉన్నానని సంగతి ఈ రోజు నువ్వు నాతో మాట్లాడావు. నాకు తెలియజేశాను కనుక నన్ను కరుణించయ్యా. అపోస్తలుని ఆ యొక్క సౌలుని నువ్వు కనికరించినట్టుగా నాకు తెలియజేసిన నా పాపం కరుణించి నాకు క్షమాపణ అనుగ్రహింపజేసి అపోస్తలుని పౌలుని నీ పనిలో వాడుకున్నట్టుగా నన్ను నీ పనిలో వాడుకోమని ఎవరైతే అడుగుతారో వారందరినీ కూడా ఆయన యొక్క సన్నిధిలో ఆయన పనిలో బలముగా వాడుకొని అపోస్తలుని పౌలు యొక్క పేరు పరిశుద్ధ గ్రంథంలో రాయించినట్టుగా నీ పేరు కూడా జీవ గ్రంథంలో రాయించి నిత్య రాజ్యము నీ కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదము సమర్పించుకుని కోరుతున్నాం. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలం దేవుడు మనందరికీ అనుగ్రహించాయని మహిమగా ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడు ప్రేమ స్వరూపి మా ప్రియకు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామము నిమిత్తం స్తోత్రాలు. ఇంతవరకయ్యా నీ విలువైన మాటలు, నీ బలమైన మాటల చేత మాతో మాట్లాడి అయ్యా మమ్మల్ని బలపరిచిన దేవానికి వందనాలు స్తోత్రాలు. ఒకవేళ ఈ వాక్యము దుర్పడిపోయినయ్యా తెలియక నీకు హింసించవచ్చు, తెలియక నీకు బాధ పెట్టవచ్చు, తెలియక నీ ఆత్మను దుఃఖించవచ్చు. ఈ రోజునయ్యా ప్రతి బిడ్డలు క్షమించి వేస్తున్నాయినా అయ్యా వారికి విరోధకులు అడవాళ్ళకనైనా అయ్యా నీతో పోరాడి గెలిచమని లోకంలో ఎవరు లేరు ఆయన. నీతో పోరాడి వారిగా కాపాడదా నీతో స్నేహం కలిగి నువ్వు ప్రేమలు పడలేగా నీ ప్రేమ మాత్రం జీవించి నీలో ఈ ఆశీర్వాదములు పొందుకుంటూ నీ రాకల్లో నీవు మాకు సిద్ధపరిచిన ఆశీర్వాదములు పొందుకుని కొడుకుంటూ ఈ వాక్య వింటున్న ప్రతిభలు కొనుగోలు వేసి మీరు మహిమను పొందమని మా రక్షకులను మా పోషకులను మీ మోక్షకుడైన యేసు పరిశుద్ధమైన నాడు ప్రార్థించగలి కొంచున్నాము పరమ తండ్రి ఆమేన్. ప్రథమ ఈ వాక్యం మీరందరూ కూడా ఈ వాక్యము మీరు నమ్మలు వేసుకుంటూ దేవుడికి విరోధంగా జీవించకుండా ఆయన ప్రియమైన కుమారులుగా ఆయనకి ఇచ్చిన ఆధిక్యతను ముందుకు కొనసాగించుకుంటూ ఆయన ఇచ్చే ఆశీర్వాదానికి వాసులు భరోసా తెలియపరుస్తూ తెలియపరుస్తున్నాను.